డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే విషయం, వైజాగ్లో రిషికొండకు బోడిగుండు కొట్టి మరి జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఒక అద్భుతమైన ప్యాలెస్ గుట్టు రట్టయిపోయింది. ఆయన 11 సీట్లతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసలు ప్యాలెస్ ఎలా ఉంది, దాని ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయి, లోపల ఏం మార్బుల్స్ వేశారు, బాత్రూములు ఎలా కట్టించారు, కమోడ్ల పక్కనున్న ఫ్లష్ గన్నులు, గోల్డెన్ గన్నులు ఎలా వచ్చాయి, షవర్లు గోల్డ్ గా ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద నిన్న ఫోటోలతో సహా ఆధారాలతో సహా బయటకు రావటం జరిగింది. ఇది మొత్తం ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఒక అద్భుతమైన ప్యాలెస్. అసలు ఈ విషయంలో అసలు ఇలాంటి ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకుంటూ ఉన్నాడు అనే దాని మీద కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ, మరి సామాజిక విశ్లేషకులు కానీ ఊహిస్తున్నా, లేకపోతే కొన్ని బైబిల్లో ఉన్న నిదర్శనాలని కొన్నిటిని ఆధారంగా తీసుకుంటాం మూలాన జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ రాజుల యొక్క పాలన కూడా దగ్గరగా ఉండటం మూలాన ఇదిగో జగన్మోహన్ రెడ్డి బైబిల్ రాజైన కింగ్ సాలమన్ ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ప్యాలెస్లు కానీ, ఇలాంటి పాలన కానీ చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్తున్న వాదనలో నిజం ఎంత ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్నటికి నిన్న ఈ ప్యాలెస్ తాలూకు ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు వచ్చాయి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్కటి బయటకు రాకుండా జగన్మోహన్ రెడ్డి కానీ, అధికారులు కానీ చాలా రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కోర్టులో ఎటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు, కోర్టుకి అసలు ఇది ప్యాలెస్ ఏమిటి, ఇది రిసార్టా, జగన్మోహన్ రెడ్డి ఉండటానికి కట్టిన విడిది గృహమా, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ముఖ్యంలో ఎవరైనా వచ్చినప్పుడు, అంటే ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి ఏ ఒక్క భవనము లేదు కాబట్టి ఇలాంటి భవనం కట్టించాము అని వాళ్ళు చెప్తున్న దాన్ని నిజం చేయటం కోసమా, మరి ఏ విషయానికైనా సరే దాన్ని మాత్రం అసలు బయటకు తెలియకుండా చేశారు. నిన్న గంటా శ్రీనివాసు ప్రెస్ని ఎంటబెట్టుకొని వెళ్ళి లోపలంతా తిప్పి చూపించి దాన్ని ఓపెన్ చేసి చూపించిన తర్వాత కళ్ళు చెదిరిపోయే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ముక్కును వేలేసుకునే విధంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేశాడు అని బయట పెట్టడం జరిగింది. దాంతో అక్కడున్న నిర్మాణాలను కానీ, అక్కడున్న బెడ్రూములను కానీ, అక్కడున్న బాత్రూములను కానీ అసెస్మెంట్ చేస్తూ ఇది బైబిల్లో రాజైన కింగ్ సోలమన్ కి ఉన్న ప్యాలెస్ కి, ఆయన పాలనకి, జగన్మోహన్ రెడ్డి కట్టించుకుంటున్న ఈ ప్యాలెస్లకి, ఆయన చేసిన పాలనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. సరే, బైబిల్లో ఏం జరిగింది, ఆ కింగ్ సోలమన్ ఎలా అయ్యాడు రాజు అనే దాని మీద కానీ, ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగానే బైబిల్లో కూడా కింగ్ సోలమన్ తండ్రి కింగ్ డేవిడ్, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి లాగా కింగ్ సోలమన్ నెక్స్ట్ ఆయన సక్సెసర్ గా ఈయన అధికారంలోకి రావటం జరిగింది. ఆ అధికారం కూడా అంత సునాయాసంగా ఏం జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పడ్డట్టుగానే ఆయన కూడా కష్టాలు పడవలసి వచ్చిందనేది బైబిల్ ద్వారా తెలుస్తోంది అనే విషయాన్ని కూడా వాళ్ళు బయట పెడుతూ ఉన్నారు. దాంతో పాటుగా విపక్ష నాయకుల్ని వేధించే విషయంలో ఖచ్చితంగా కింగ్ సోలమన్ తీసుకున్న నిర్ణయాలు లాంటివే ఈయన కూడా తీసుకున్నాడు. అపోజిషన్ లో ఎవరున్నారో వాళ్ళ మొత్తాన్ని మట్టు పెట్టేయటం కానీ, వాళ్ళందరినీ నిలువరింపజేసేయటం కానీ, అసలు ఆ దేశం వదిలిపెట్టి పారిపోయే విధంగా చేయటం కానీ లేదు, ప్రాణాలు హరించేయటం కానీ, ఇలాంటివన్నీ కింగ్ సోలమన్ చేశాడు. మరి అప్పట్లో రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఈ రాజ్యాన్ని కాపాడుకోవటానికో, లేదు మన రాచరికమే ఇలాగనే కొనసాగాలి అని అంటే అలాంటివన్నీ చేయాల్సి వచ్చేది. ఇది కేవలం కింగ్ సోలమనే కాదు, ఇండియాలో ఉన్న చాలా మంది రాజులు చేశారు. ఇండియాని ఆక్రమించుకున్న ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా తండ్రిని జైల్లో పెట్టి మరి ఇలాంటివన్నీ చేశారు. కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి మరి బైబిల్ అంటే ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి అసలు జెరూసలేంలో ఈ క్రిస్టియన్స్ తాలూకు ఒక
గుడిని కూడా నిర్మించింది కింగ్ సోలమనే కాబట్టి ఎక్కువగా వీళ్ళు కూడా ఆ జెరూసలేంని సందర్శిస్తూ ఆ దేవాలయానికి వెళ్ళొస్తుంటారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఉండవచ్చు అని వీళ్ళు ఊహించారేమో. కాకపోతే ఆయన పాలనకి, ఈయన పాలనకి దరిదాపుగా దగ్గరగానే ఉంది. ఈయన పెట్టుకున్నట్టే ఆయన కూడా చాలా మంది సలహాదారులు ఉండేవాళ్ళు. ఎక్కడ ఎవరు ఏం చేయాలనేది మొత్తం వాళ్ళు నిర్ణయిస్తూ ఉండేవాళ్ళనేది కూడా దాని ద్వారా తెలియవస్తున్నట్టుగా అందరూ చెబుతున్న సమాచారం. సరే ఆ విషయాలన్నీ తీసి పక్కన పెడితే, ఇక ప్యాలెస్ విషయంలో ప్యాలెస్ కూడా కింగ్ సోలమన్ కట్టుకున్న ప్యాలెస్ లాంటిదే అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ 12 బెడ్‌రూములు ఎందుకు కట్టవలసి వచ్చిందనే దాంట్లో గాని, కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండటానికి 3 బెడ్‌రూములు కట్టించుకున్నట్టుగా గాని వాళ్ళు వివరిస్తున్న దాని ప్రకారంగా కొంచెం దగ్గర దగ్గర పోలికలు కనిపిస్తున్నట్టుగా మనకందరికీ అర్థమవుతా ఉంది. సరే బైబిల్‌ని మనం పూర్తిగా స్టడీ చేయలేదు కాబట్టి, ఇది ఖచ్చితంగా అలాగనే జరిగిందనేది మనం నిర్ధారించి చెప్పలేకపోయినా, స్టడీ చేసిన వాళ్ళో, లేకపోతే అందులో ఉన్న వాటిని దీనికి పోల్చి చూసేవాళ్ళో చెబుతున్న దాన్ని బట్టి నిజమేనని నమ్మవలసొస్తోంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి ఆయనకి 2 కూతుర్లున్నారు గాబట్టి, వాళ్ళొచ్చినప్పుడు చెరో బెడ్‌రూమ్‌లో ఉండటానికి 3 బెడ్‌రూమ్‌లు ఆయన కోసం కట్టించుకున్నాడేమో! అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా గూడా దాని మీద మరొక వాదనని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇది ప్రజాధనంతోటి గవర్నమెంట్ కోసం కట్టిందే గాబట్టి, జగన్మోహన్ రెడ్డి తరువాత వేరే వాళ్ళొస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు గదా! మరి జగన్మోహన్ రెడ్డి కట్టించుకున్నట్టు ఎలా అవుతుంది అనంటే, మరి గవర్నమెంట్‌లో ఉన్న కొన్ని నియమ నిబంధనలు గాని, మిగతా వాటన్నిటిని గాని తుంగలో దొక్కేసి ఇలాంటి భవనం కట్టుకుంటారా ఎవరైనా? ఇలాంటి భవనాలు రాచరిక వ్యవస్థలోనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తాను ఒక రాజుగా ఊహించుకున్నాడు. అందున బైబిల్‌లో ఉన్న కింగ్ సోలమన్ తోటి తనకి పోలికలు ఉన్నాయని ఆయన నమ్ముతూ ఉన్నాడు అనేది కొంతమంది వివరిస్తున్న వివరణ ప్రకారంగా చూస్తే నిజమేనేమో అని నమ్మవలసొస్తోంది గదా! ఇక ప్యాలెస్‌ల విషయానికొస్తే, ఆ ప్యాలెస్‌లో బాత్రూములు ఆయనిచ్చిన సెంటు భూమికి కంటే కూడా పెద్దవిగా ఉన్నాయి. అంటే సెంటు భూమి ఇచ్చి, ఆ సెంటు భూమిలో ఇల్లెలా కట్టుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, ఫాలోవర్స్ గాని కూడా చాలా వివరంగా వీడియోలు చేసి కూడా పెట్టారు. ఆ సెంటు భూమి ఇవ్వటమే పెద్ద మహాద్భుతం అయినట్టు, దాంట్లో కూడా మళ్ళీ అమరావతిలో కూడా ఆహ్, ఒక R5 జోన్ ఒకటి పెట్టి, అందులో కూడా బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఓటింగ్ పర్సెంటేజ్‌ని కొంచెం మ్యానిప్యులేట్ చేయటం కోసం ఓట్లని మంగళగిరిలో గాని, లేకపోతే ఈ అమరావతి రాజధాని ఈ చుట్టుపక్కల ఉన్న తాడికొండ ఇట్లాంటి నియోజకవర్గాల్లో గూడా వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది దాన్ని పోగొట్టుకోవటం కోసం ఇలాంటి కొంతమంది ఓటర్లను తీసుకొచ్చి పెట్టి అక్కడ గూడా తాము గెలిచే ప్రయత్నాలు చేయటం, వీటన్నిటి మూలాన జగన్మోహన్ రెడ్డి ఒకంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. కాపోతే వాటికంటే పెద్ద ఇబ్బంది ప్రజలకు కదా వచ్చి పడింది. కోట్లాది రూపాయలు 432,00,00,000 వెచ్చించి మరి ఇలాంటి ప్యాలెస్‌ను ఒకటి కట్టుకున్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు అనంటే ఏమనుకోవాలి ప్రజలు? ఖచ్చితంగా తాననే తాను ఒక రాజుగా ఊహించుకున్నట్టు ఆయన నమ్ముతున్న బైబిల్‌లో సొలొమోన్‌కి తనకి దగ్గర సాపత్యాలు ఉన్నట్టుగా అనుకుంటున్నాడనే గదా అనుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.